నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ వరుణ్. ఒకరిది పట్టు నిలుపుకునే ప్రయత్నం, మరొకరిది తిరిగి పట్టు నిరూపించుకునే తాపత్రయం. కోల్పోయిన చోటే వెతుక్కోవాలన్న సూక్తికి కట్టుబడినట్లు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి ఎత్తులు వేస్తుంటే తమకు అత్యంత బలం ఉన్న చోట ఇతరులకు చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దు అన్న రీతిలో అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత స్పష్టంగా కనిపిస్తోంది. రెండు పార్టీలకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలకు కొంత జలజగడ ప్రధాన క్షేత్రంగా మారింది. దానికి నల్లగొండ వేదిక అవుతోంది. తెలంగాణలో అధికారం కోల్పోయేలా 2023 శాసనసభ ఎన్నికల్లో తమకు దెబ్బతీసిన దక్షిణ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల సమరానికి శంఖం పూరించాల్సిందని బీఆర్ఎస్ పార్టీ వ్యూహం కనిపిస్తూ ఉంది. 2014-18లో అత్యధిక సీట్లు దక్కించుకొని 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ కు మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఈసారి కొంత పెద్ద దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. సో ఈ కారణంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఆ పరిస్థితి తారుమారు చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ జల ఉద్యమానికి సిద్ధమవుతోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఆ సీఎం రేవంత్ రెడ్డి కొంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకొని వెళ్ళాలి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది. ఈ సందర్శనకు ఏదైతే కేసీఆర్ను ఆహ్వానించాలి అని చెప్పేసి ప్రభుత్వం కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతను ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ కొంత ప్రతి వ్యూహాన్ని రచించింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13వ తేదీ వరకు జరగాల్సినటువంటి పరిస్థితి. సో అందుకు ఒక రోజు ముందు అంటే 12వ తేదీనే ముగించే ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతా ఉంది. సో సందర్శనకు అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కూడా కొంత తెలుస్తా ఉంది. సో కాగా 13వ తేదీన కృష్ణా జలాల అంశంపై నల్లగొండ జిల్లాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సో ఇదే రోజున ప్రభుత్వం కాళేశ్వరంకి సంబంధించి సందర్శనకు అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతో పాటు ఈ సందర్శనకు కేసీఆర్ను సైతం ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఉత్కంఠత రేపుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి. సో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని రౌండప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కృష్ణా జలాల విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షాన్ని కొంత కార్నర్ చేసేందుకు కొంత ప్రణాళికలు రచిస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోనే తాజాగా సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనంగా మారుతుంది. సో కాళేశ్వరం పాపం అంతా కూడా ఆ కేసీఆర్ దేనని కూడా పదే పదే నొక్కు చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదిక కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ అన్యాయానికి కారణం కేసీఆర్ఏ అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 10 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రానికి దక్కాల్సినటువంటి హక్కుల విషయంలో కూడా సరైన రీతిలో స్పందించకుండా ఏపీ ప్రభుత్వానికి కృష్ణా వాటర్ని దారపోశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ పూర్తి స్థాయిలో దుయ్యబట్టినటువంటి పరిస్థితి. సో దీంతో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 13వ తేదీ సభలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో కొంత చర్చ అయితే జరుగుతున్న వేళ అనూహ్యంగా అధికార పక్షం కాళేశ్వరం సందర్శనకు ప్లాన్ చేయాలనే ఆలోచన రాజకీయ వర్గాల్లో కొంత పొలిటికల్ హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల విషయంలో కూడా ఇప్పటి వరకు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం ఆహ్వానిస్తే సందర్శనకు వెళ్తారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి అయితే కొంత స్పష్టంగా తెలుస్తూ ఉంది. కృష్ణా నదిపై ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కేఆర్ఎంబికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని దీనివల్ల తెలంగాణకు సంబంధించి జుట్టును కేంద్రం చేతిలో పెట్టడం అనేది విమర్శిస్తూ కాంగ్రెస్ చేసినటువంటి ఈ చర్యల పట్ల కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి జిల్లాలకు తాగునీరు, సాగునీటికి కొంత తల్లడిల్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో భావిస్తుంది. అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ఒక్కరోజు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై దాడి చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. సో తమ పోలీసులకు ఇరిగేషన్ అధికారులను పంపించి బలవంతంగా 2000 క్యూసెక్ల నీటిని కూడా తరలించుకుపోయింది ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో అప్పటికి తెలంగాణ ప్రభుత్వం కొంత చేష్టలుడికి చూసి ఉండిపోయింది. అప్పటి సీఎం కూడా ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. సో కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పరస్పర అవగాహన లోపంగానే భాగంగానే ఈ పని చేసి ఉంటారు అని చెప్పేసి కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అధికారానికి దూరం అవుతామని భావించిన కేసీఆర్ తెలంగాణలో సెంటిమెంట్ రగిలించి ఓట్లు దండుకునేందుకు పన్నిన కుట్రగా కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం మారాక కృష్ణానదికి సంబంధించి ఏదైతే
ప్రాజెక్టుల నిర్వహణపై కేఆర్ఎంబి గత ఏడాది అయితే డిసెంబర్ 17వ తేదీన ఒక సమావేశం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ సమావేశానికి సంబంధించి మినిట్స్ బయటకు రావడంతో కృష్ణానదిపై ఉన్నటువంటి ఏదైతే శ్రీశైలం కానీ నాగార్జున సాగర్కి సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబి పరిధిలోకి ఇచ్చేసింది అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా. సో అది గత ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పేసి తమపై తప్పుడు ప్రచారం చేస్తుంది అని చెప్పేసి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో కొంత అమీ తేల్చుకునేందుకు ఇరు పార్టీలు కూడా సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు 13వ తారీఖున ఏదైతే నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి సభ ఏదైతే ఉందో దాని కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విజిట్ ని ఆ తెరపైకి తీసుకొచ్చింది. అసలు కాళేశ్వరం విషయం కేసీఆర్ ఓడిపోయిన నాటి నుంచి కూడా నేటి వరకు గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మహా తలమానికం అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కాళేశ్వరం ఇప్పుడు ప్రస్తుతం కాళేశ్వరం విషయం పక్కన పెట్టి కాళేశ్వరం కుంగుబాటుకు గురైంది. అందులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అందులో పూర్తి స్థాయిలో ఏదైతే నిర్మాణంలో లోపాలు జరగడం వల్లనే కాళేశ్వరం కుంగుబాటుకు గురైంది అని పూర్తి స్థాయిలో తెలుస్తున్న వేళ ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ అంతా కూడా కేఆర్ఎంబికి వైపు తీసుకెళ్లి ఈ కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో రాష్ట్ర సర్కారు కూడా కొంత సీరియస్ గా తీసుకొని ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు, ఇటు కాళేశ్వరంకు వెళ్తాడా లేకపోతే కేఆర్ఎంబి మీద దృష్టి సారిస్తారా, మనం చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి. #.